श्री कृष्ण परमात्मा को जय, गीता माता को जय, व्यास भगवान की जय, शंकर भगवत पादुला को जय, सद्गुरु मूर्ति की जय। உங்கள் புழக்கடை தோட்டத்து வாவில் செங்கல் மே நெகிழ்ந்த அம்பல் வாய் கூமினக்கான் செங்கல் பொடி கூரை வெள்வத்த வத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போதந்தார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய நாவுடையாய் செங்கோடு சக்கரம் ஏத்துந்தடக்கையன் பங்கைய கண்ணானை பாடேலோர் எம்பாவாய். ఈశావాస్యోపనిషత్తుపై పాట. జీవిత లక్ష్యము మోక్షమునందుటే కదిలే మనసును ఆపుకుంటే, జీవిత లక్ష్యము మోక్షమునందుటే పూర్ణమైన పరమాత్మ పొరతలేనిది, ఆత్మలోని జగతి కూడా పూర్ణమైనదే. పూర్ణము నుండియే పూర్ణము వచ్చును, పూర్ణమును తీసిన పూర్ణమే మిగులును. జీవిత లక్ష్యము మోక్షమునందుటే కదిలే మనసును ఆపుకుంటే, సర్వవ్యాపి పరమాత్మ శక్తి చేత జగతిలోని అణువణువు నిండిపోయే, నామము రూపము తొలగించే ఇతరుల ధనముకై ఆశపడకుము. జీవిత లక్ష్యము మోక్షమునందుటే కదిలే మనసును ఆపుకుంటే, ఇలలో నా కర్మలను చేసుకుంటూ నూరేండ్లు జీవించుటి నీకు మార్గము. కర్మలు ఎప్పుడు కళంకాన్నివ్వవు, మదిలో ఫలాపేక్ష విడిచిపెట్టిన జీవిత లక్ష్యము మోక్షమునందుటే కదిలే మనసును ఆపుకుంటే, ఆత్మ కొరకు సాధనలు లేకపోతే చీకటిలో కాలతో చేరుకుందురు. మనసే శుద్ధమై బుద్ధియ సూక్ష్మమై ఏకమైన ఆత్మగా నిలిచిపోదురు. జీవిత లక్ష్యము మోక్షమునందుటే కదిలే మనసును ఆపుకుంటే, జగతిలో మనసు ఉంటే ఆత్మ దూరము, ఆత్మ మీద మనసు ఉంటే దగ్గరవునులే. లోపల వెలుపల అంతట ఉన్నది, కదిలే కదలక తానే ఉన్నది. జీవిత లక్ష్యము మోక్షమునందుటే మనసును ఆపుకుంటే, అందరిలో ఉన్నది ఆత్మయేనని, ఆత్మలోనే అన్నియో దాగి ఉన్నవి. ఆత్మయే తానని తెలిసిన జ్ఞానికి మదిలో స్పందనలు ఆగిపోవును. జీవిత లక్ష్యము మోక్షమునందుటే కదిలే మనసును ఆపుకుంటే, కర్మయోగమొక్కటే ఆచరించిన బంధములు పూర్తిగా తొలగిపోవు. మనసే భక్తితో తన్మయముందిన మదిలో రజోగుణము తగ్గిపోవును. జీవిత లక్ష్యము మోక్షమునందుటే కదిలే మనసును ఆపుకుంటే, సత్వములో నిలిచి నీవు గురుని చేరితే జ్ఞానమంది సాధనలు చేయుచుంటే, ఆత్మయ నీవని తెలియుట జరుగును. మదిలో శాంతి జల్లు కురియుచుండులే.
జీవిత లక్ష్యము మోక్షమునొందుటే కదిలే మనసును ఆపుకుంటే సత్వగుణము బంగారపు పాత్ర వంటిది ఆత్మదర్శనానికదే అడ్డువచ్చును పోషకుడా నీవు దానిని తొలగించు ఇది ఏ జీవుని చివరి చావుకేక జీవిత లక్ష్యము మోక్షమునొందుటే కదిలే మనసును ఆపుకుంటే కిరణాలను ఒక్కటిగా ఏకము చేసి ఆత్మదర్శనాన్ని కడ్డు తొలగ త్రోసే ఆహో ఏమని ఉల్లము జల్లుమని అక్కడ ఉన్నది నా స్వరూపమేగా జీవిత లక్ష్యము మోక్షమునొందుటే కదిలే మనసును ఆపుకుంటే జన్మాంతమైపోయిన అద్భుత వేళ జీవుడు పరమాత్మలో కలిసిపోయే అనుభూతిని నిత్యము స్మరణగా మదిలో నిలుపుకొనుటే పరమ లక్ష్యము జీవిత లక్ష్యము మోక్షమునొందుటే కదిలే మనసును ఆపుకుంటే సృష్టిలోని జ్ఞానమూర్తి అగ్నిదేవా జగతిలోని త్రోవలన్నీ తెలుసు నీకు లౌకిక భోగాల ధ్యాసను తొలగించి నడుపుము నన్ను మోక్ష పదము వైపుగా జీవిత లక్ష్యము మోక్షమునొందుటే కదిలే మనసును ఆపుకుంటే జీవిత లక్ష్యము మోక్షమునొందుటే కదిలే మనసును ఆపుకుంటే ఓ గురు బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః ఓం సదా శివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం వందే గురు పరంపరాం
మయసభలో కింద పడినప్పుడు ద్రౌపది నవ్విందా అనేటువంటి విషయాన్ని నిన్న మనం చెప్పుకున్నాం. ద్రౌపది నవ్వినట్లుగా సంస్కృత మూల భారతంలో లేనే లేదు. ఒక్క చోట మాత్రం ధృతరాష్ట్రుణ్ణి జోదానికి ఒప్పించటానికి శ్రీకృష్ణుడు, అర్జునుడు, ద్రౌపది నవ్వారని ఒక మాట చెప్పాడు. అయితే ఆ మాటలో నిజం ఉందా అంటానికి శ్రీకృష్ణుడు ఎప్పుడో వెళ్ళిపోయాడు ద్వారకి. ఆ వెళ్ళిపోయినటువంటి శ్రీకృష్ణుడు, అక్కడ లేనటువంటి శ్రీకృష్ణుడు నవ్వాడు అని అంటే అది ఎంత నిజమో ఆ మొత్తం కూడా అంతే నిజం. ఇక జ్యోత సభలో ద్రౌపది యొక్క ధర్మతత్పరత ఎలాంటిది అనే విషయాన్ని కూడా నిన్న మనం చెప్పుకున్నాం. జూదం ఎలా జరిగిందో చెప్పుకున్నాం. శకుని పాచికలు వేస్తున్నాడు. ఒక్కొక్క పందాన్ని నేనే గెలిచాను, నేనే గెలిచాను, నేనే గెలిచాను అంటున్నాడు. ధర్మరాజు సకల సంపదల్ని వడ్డుతున్నాడు. ఏనుగుల్ని, గుర్రాల్ని, అలాగనే దాసీ జనాన్ని అందరినీ వడ్డుతూ ఉన్నాడు. చివరికి బ్రాహ్మణుల యొక్క అగ్రహారాలు తప్ప మిగిలినటువంటి రాజ్యాన్ని కూడా పణంగా పెట్టాడు. వరుసగా ధర్మరాజు ఓడిపోతున్నాడు. అది గమనించినటువంటి విదురుడు ధృతరాష్ట్రుడికి, దుర్యోధనుడికి ఎన్నో విధాలుగా చెప్పాడు. నీ కుమారుడు పాండవుల వల్ల కలిగే నాశనాన్ని ఊహించలేకపోతున్నాడు. ఈ వైరం నీ ఒక్కడితో బాదు, దుర్యోధనుడు ఒక్కడితో బాదు, నీ సమస్తమైనటువంటి సంతానంతో పాటుగా బంధుమిత్ర పరివార సహితంగా సకల రాజన్యులు కూడా నశించిపోతారు. కాబట్టి జాగ్రత్త అంటే ధృతరాష్ట్రుడు విననట్టుగా ఉన్నాడు. దుర్యోధనుడేమో అసలు లెక్కే చేయలేదు. సరే, చివరికి ధర్మరాజు ఒక్కొక్క పందాన్ని ఓడిపోతున్నాడు. అన్ని ఓడిపోయిన తర్వాత నకులుని పందెం పెట్టాడు. నకులుని ఓడాడు. సహదేవుణ్ణి పెట్టాడు. సహదేవుణ్ణి ఓడాడు. అర్జునుడిని పెట్టాడు. అర్జునుడిని ఓడాడు. భీముణ్ణి పెట్టాడు. భీముణ్ణి ఓడాడు. ఇప్పుడు ఏం చేస్తావు? నీ దగ్గర ఉన్నవన్నీ అయిపోయినాయి కదా అని శకుని అంటే తనను తాను ఒడ్డుకొని ఓడిపోయాడు. ఆ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు శకుని అంటున్నాడు, ఓ మహారాజా, నిన్ను నువ్వు ఒడ్డుకొని ఓడిపోవటం అనేది పెద్ద తప్పు చేశావు. నువ్వు నీ దగ్గర ఇంకా ధనం మిగిలి ఉండగా ఆత్మ పరాజయం పాపహేతువు అన్నాడు. అంటే నీ దగ్గర ఇంకా ధనం ఉన్నప్పుడు నిన్ను నువ్వు ఒడ్డుకోకూడదు, అంతా అయిపోయిన తర్వాత నిన్ను ఒడ్డుకోవాలా అని అని ఇప్పటి వరకే నువ్వు ఓడిపోకుండా ఉన్నటువంటి ధనం ఉంది ద్రౌపది, ఆమెను ఒడ్డు. అదృష్టం వల్ల నువ్వు కోల్పోయినటువంటి మొత్తాన్ని తిరిగి పొందొచ్చు. ఒకవేళ మళ్ళీ ఓడిపోయావనుకో మీతో పాటుగా ఆమె కూడా మాకు దాసి అవుతుంది అన్నాడు. అలా శకుని ఆదేశించడంతో ధర్మరాజు ద్రౌపదిని కూడా అతి కష్టం మీద ఇష్టం లేకపోయినా వడ్డాడు. ఆ సమయంలో సభంతా కూడా క్షోభించిపోయింది. రాజులంతా శోకించారు. భీష్మ, ద్రోణ, కృపాచార్యుల శరీరాలన్నీ కూడా చల్లబడి విదురుడు 2 చేతులతో తలపట్టుకొని ముఖాన్ని దాచుకొని విచారగ్రస్తుడయ్యాడు. ఈ సమయంలో ధృతరాష్ట్రుని యొక్క మనస్థితిని తెలుపుతూ ఒక శ్లోకం ఉంది. సభాపర్వం 65వ అధ్యాయం 43వ శ్లోకం. ధృతరాష్ట్రస్తు తం హృష్టః పర్యపృచ్ఛత్ పునః పునః కింజితం కింజితమితి యాకారం నాభ్యరక్షత. ధృతరాష్ట్రుడు లోపల సంతోషిస్తూ అదే చెప్పారు.
తం హృష్ట, హృష్ట అంటే సంతోషం, పర్యపృచ్ఛత్ లోపల లోపల, పునః పునః మళ్ళీ మళ్ళీ లోపల సంతోషం చెప్పడానికి వీలు లేకుండా ఉంది ఆయనకి. ఎవరికి? ధృతరాష్ట్రుడికి, దుర్యోధనుడికి కాదు. ఎవరు గెలిచారు, ఎవరు గెలిచారు, కింజిత కింజిత అని మాటి మాటికే అడుగుతున్నాడు పక్కన్నటువంటి విదురుణ్ణి. తన సంతోషాన్ని దాచుకోలేకపోతున్నాడు. ఇక కర్ణ దుశ్శాసనులు ఉన్నారంటే వాళ్ళు ఎంతగానో సంతోషిస్తా ఉన్నారు. ఇక ఇతర సభాసదులైనటువంటి వాళ్ళందరి కళ్ళ నుండి కూడా అశ్రువులు రాలుతూ ఉన్నాయి. కొంతమంది రోధించారు ద్రౌపదిని పణంగా పెడితే. అయితే శకుని ఆలస్యం చేయకుండా పాచికలు వేసి ఈ విజయం కూడా మాదే అని శకుని పాచికల్ని ఎత్తి పట్టుకొని విజయోల్లాసంతో మదోన్మత్తుడై చేతుల్ని చక్రాకారంలో తిప్పుతున్నాడు. అందరికీ తెలియటం కోసం మేమే గెలిచాం అని. ఇలా అప్పటికే తనను తాను ఒడ్డుకొని ఓడిపోయినటువంటి ధర్మరాజు చేత ద్రౌపది పణంగా పెట్టబడి ఓడిపోవటంతో దుర్యోధనుడు విదురుణ్ణి పిలిచాడు. ఇక్కడ మనం దుర్యోధనుడు విదురుణ్ణి పిలిచాడు అని అంటే, విదురుడు ఆ రాజ్యానికి ప్రధానమంత్రి, తనకి పినతండ్రి, ధర్మాధర్మాలు చెప్పేటువంటి ధర్మమూర్తి. ఆయన్ని పిలిచి, ఓ విదురా ఇలా రా, నువ్వు వెళ్ళి పాండవుల ప్రియసతి ద్రౌపదిని ఇక్కడికి తీసుకొని రా. ఆ పాపాత్మురాలు ఎవరు? ద్రౌపది పాపాత్మురాలు. ఆ పాపాత్మురాలు శీఘ్రమే ఇక్కడికి వచ్చి ఇల్లు తొడవాలి, దాస్యాలతో కలిసి ఉండాలి అన్నాడు. అంటే వస్త్రాపరణ సమయంలోనేమో కర్ణుడు ఎట్లయితే రెచ్చిపోయి నగ్న తాండవం చేశాడో, ఈ ఒక్క మాటతోటి దుర్యోధనుడు ఎలా రెచ్చిపోయాడో సభలో అందరికీ తెలిసిపోయింది. అయితే ఆ మాటలకు విదురుడు అన్నాడు, విదురుడు ఎప్పుడు భయపడేవాడు కాదు, ఎవరికి భయపడ్డు. ఇద్దరున్నారు మహాభారతంలో, వీళ్ళు చేసేటువంటి దుర్మార్గాలకి ఎప్పుడైనా సరే ఏమాత్రం కూడా భయపడకుండా వాళ్ళకి సలహా చెప్పేవాళ్ళు. ఒకరు విదురుడు, రెండోవాడు సంజయుడు. అందుకని అంటున్నాడు విదురుడు, ఏమంటున్నాడో చూడండి, మూర్ఖుడా, నీవు నీచుడిలాగా దురుక్తులాడుతున్నావు. పూర్ణమైనటువంటి కోపంతో ఉన్నటువంటి మహావిషంగల కాలప సర్పాలు నీ తల మీద నాట్యం చేస్తూ ఉన్నాయి. ఓ మందమతి, నువ్వు వాటిని ప్రకోపింపజేసి యమసదనానికి పోవద్దు. ద్రౌపదిని దాసి అంటావా? ఆమె ఎన్నటికీ దాసి కాదాలదు. ఎందుకంటే ధర్మరాజు తనను తాను ఒడ్డుకొని ముందే ఓడిపోయాడు. అలా ఓడిపోయిన తర్వాత నీ మామ శకుని రెచ్చగొట్టి పణంగా వడ్డమని ఆదేశించినప్పుడు పణంగా పెట్టాడు. తనను తాను ఓడిపోయినటువంటి వాడు మరొకరిని పణంగా పెట్టేటువంటి అధికారం ఎవరికైనా ఉంటుందా? ఎవరికి ఉండదు. కుంతి పుత్రులు పావనులు, వాళ్ళు ఏనాడు కూడా ఎవరిని బాధించి ఎరగరు. వాళ్ళ యొక్క ఉన్నతిని చూచి వారవలేక కుక్కలాగా మరుగుతున్నావు అన్నాడు విదురుడు. విదురుడు ఎప్పుడు కోపం తెచ్చుకోడు, ప్రశాంతంగా ఉంటాడు, ధర్మాన్నే మాట్లాడతాడు. కానీ ఎప్పుడైతే దుర్యోధనుడు తనని పిలిచి ఆజ్ఞాపించాడో ఇక సహించలేకపోయాడు. అందులోనూ ద్రౌపదిని నీచంగా మాట్లాడినందుకు అసలు సహించలేకపోయాడు. అప్పుడు బాగా మదం పైకెక్కినటువంటి దుర్యోధనుడు విదురుణ్ణి ఆ సభాసదుల సమక్షంలోనే నిందించి ప్రాతిగామిని పిలిచాడు. ఓ ప్రాతిగామి, నువ్వు వెళ్ళి ద్రౌపదిని తీసుకొని రా. నీకేం పాండవుల వల్ల భయం లేదు. ఈ విదురుడంటే వాళ్ళకి భయపడుతున్నాడు. ఇతడు మన యొక్క వృద్ధిని కోరేవాడు కాదు.
అని ప్రాతిగామికి ఆజ్ఞాపించాడు ద్రౌపదిని తీసుకురమ్మని. అప్పుడు ప్రాతిగామి సింహం యొక్క గుహలోకి నక్క ఎట్లయితే ప్రవేశిస్తుందో ఆ ప్రకారంగా ద్రౌపదీదేవి భవనంలోకి ప్రవేశించి ఆమెతో అంటున్నాడు ఇలాగా, అమ్మా, ధర్మరాజు జోదప్రియుడై జోదంలో సమస్తాన్ని పోగొట్టుకొని చివరిగా పందెంలో నిన్ను కూడా పణంగా పెట్టి ఓడిపోయాడు. కౌరవులకు నువ్వు దాసివని నిన్ను తీసుకొని రమ్మని దుర్యోధన మహారాజు నన్ను ఆజ్ఞాపించాడు అన్నాడు. ఇంత గొప్ప వార్తను చెబితే ద్రౌపది ఏమాత్రం చెల్లించలా. ఓ ప్రాతిగామి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాజపుత్రులు ఎవరైనా సరే జోదం ఆడేటప్పుడు భార్యను పణంగా పెడతారా? అంత జోదరయ్యాడా ధర్మరాజు? పణంగా పెట్టడానికి ఆయన దగ్గర ఇంకేం ధనం లేదా అని ప్రశ్నించింది. అప్పుడు ప్రాతిగామి అంటున్నాడు, అమ్మా, ధర్మరాజు ముందుగా మిమ్మల్ని వాడలేదు. ముందు సంపదలన్నీ వాడాడు, తర్వాత రాజ్యాన్ని వాడాడు, ఆ తర్వాత తమ్ముల్ని వాడాడు, ఆ తర్వాత తనను కూడా ఓడిపోయాడు. ఇక చివరికి మిమ్మల్ని పణంగా పెట్టి ఓడాడు అని తెలియజేశాడు. ఇలా ప్రాతిగామి చెప్పినటువంటి క్రమాన్ని బట్టి, అంటే ముందుగా తనను తాను ఓడిపోయాడు, ఆ తర్వాత నిన్ను ఓడిపోయాడు అని చెప్పినటువంటి పద్ధతిని బట్టి తనను తాను ఒడ్డుకొని ఓడిపోయిన తర్వాతనే ద్రౌపదిని పణంగా పెట్టాడు అని గ్రహించినటువంటి ద్రౌపది ప్రాతిగామితో అంటుంది, ప్రాతిగామి, నీవు సభకి వెళ్ళి ముందుగా తన్నోడి నన్నోడినా లేక నన్నోడి తన్నోడినా ఆ విషయం తెలుసుకొని రా, ఆ తర్వాత నన్ను సభకు తీసుకువెళ్ళు అన్నది. ఇది జోదం జరిగినటువంటి విధానం. ఇది కపట జోదమా లేక న్యాయంగా జరిగిన జోదమా అనేటువంటి విషయాన్ని మనం తర్వాత ఆలోచిద్దాం, ఎందుకంటే అది కూడా ఉంది. చాలా మంది కపట జోదం అంటున్నారండి. ఏముందండి మోసం, ఆయన బాగా చేతైనోడు, ఈయన చేతగానోడు, అందుకని ఓడిపోయాడు అని సమర్థిస్తుంటారు. ఎవరు? ఈ దుర్యోధన పక్షాన్ని భుజాన వేసుకొని మోసేటువంటి వాళ్ళు. కాబట్టి ఆ విషయాన్ని కూడా మనం తేలుద్దాం. జోదంలో సర్వస్వాన్ని వడ్డి ఓడిపోయినటువంటి ధర్మరాజు వరుసగా తమ్ముల్ని తర్వాత తన్ని ఒడ్డుకొని ఓడిపోయాడు. అలా ఓడిపోయినటువంటి వాడికి మరొకరిని పణంగా పెట్టే అధికారం ఉంటుందా అంటే ఉండదు. ఆ విషయం ఎవరు చెప్పారు? విదురుడు చెప్పాడు. ఆయనకి ధర్మం అంతా తెలుసు కదా. పైగా తనంతటి తానుగా ద్రౌపదిని పణంగా పెట్టాడా ధర్మరాజు? లేదు, శకుని యొక్క ప్రేరణతో పెట్టడం జరిగింది. అసలు ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ద్రౌపదినికి పణంగా పెట్టేటువంటి ఆలోచన ధర్మరాజు గనక ఉంటే నలుగురు తమ్ముల్ని పణంగా పెట్టిన తర్వాత ద్రౌపదిని పణంగా పెట్టేవాడు. ఎవరు కాదంటాడు ఆయన్ని? తమ్ముల్ని పెట్టాడు కదా. తమ్ముల్ని పెట్టిన తర్వాత భార్యని పెట్టేవాడు. తర్వాత భార్య కూడా ఓడిపోతే తనను తాను పెట్టుకునేవాడు. కానీ ద్రౌపదిని జూదంలో పెట్టడం ధర్మరాజుకి ఇష్టం లేదు. అందుకనే నలుగురు సోదరుల్ని పందెంలో ఓడిపోవటంతో వెంటనే తనను తాను ఒడ్డుకొని ఓడిపోయాడు. ఆలస్యం చేస్తే ఏమవుద్ది? భీమార్జునుల్ని వడ్డమని ఎట్లా అయితే శకుని రెచ్చగొట్టాడో అలాగనే ద్రౌపదిని కూడా వడ్డమని చెప్పి రెచ్చగొట్టి తన చేత పణం పెట్టిస్తాడేమోననే సందేహం ధర్మరాజుకుంది. అందుకనే తనను తాను ఒడ్డుకొని ఓడిపోయాడు. మరి ద్రౌపదిని వడ్డటం ఇష్టం లేనటువంటి ధర్మరాజు శకుని ప్రేరేపిస్తే మరి ఇప్పుడైనా ఎందుకు వడ్డాడు? ఏమంటే ధర్మరాజుకి ద్రౌపదిని వడ్డటం ఇష్టం లేదన్నారు కదా. ఇష్టం లేనటువంటి వాడు ఇప్పుడు తనను తాను ఒడ్డుకొని ఓడిపోయిన తర్వాత ఇప్పుడు శకుని ప్రేరణతోటి ఎట్లా వడ్డాడు అంటే, తాను కౌరవులకి దాసుడయ్యాడు ఓడిపోయి. దాసుడైనటువంటి వాడు యజమాని చెప్పినట్లుగా వినాల్సిందే గాని ఎదురు తిరగటానికి వీల్లేదు. దాసుడైనటువంటి వాడికి స్వతంత్రం ఉండదు, యజమాని చెప్పినట్టు వినాలి.
అందుకే శకుని చెప్పినట్లుగా నడుచుకొని తన యొక్క దాస ధర్మాన్ని నిర్వర్తించాడు. అందుకే ద్రౌపదిని పణంగా పెట్టాడు. అయితే అలా పెట్టే అధికారం ధర్మరాజుకు ఉందా? ఆ విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ధర్మరాజుకు లేదు. ఎందుకని? తనని ఎవరైతే తమ దాసులుగా చేసుకున్నారో ఆ యజమానులు ఆలోచించాల. అయ్యో ఇట్లా మనం పణం పెట్టించడం ధర్మమా కాదా అనేటువంటి దాన్ని వాళ్ళు ఆలోచించాల. తన విషయం ఏంటంటే యజమాని ఎట్లా చెబితే అట్లా నడుచుకోవటమే, అది తన ధర్మం. కనుక ధర్మరాజు ధర్మం తప్పలేదు. గత్యంతరం లేనటువంటి స్థితిలోనే ద్రౌపదిని పణంగా పెట్టి వాడటం జరిగింది. సరే, ధర్మరాజు విషయం ఆలోచించాం. మరి శకుని ఎందుకంటే ధర్మరాజుని ఇప్పుడు ప్రేరేపించాడు? భీముడిని కూడా పణంగా పెట్టిన తర్వాత అప్పుడు ఆదేశించవచ్చుగా, ఏమయ్యా ధర్మనందన, ఇప్పుడు నలుగురు సోదరుల్ని ఓడిపోయావు కదా, ఇక భార్య కదా మిగిలింది, ఆ ద్రౌపదిని కూడా పెట్టు అని అప్పుడు అడగచ్చుగా శకుని. ఆహా, అప్పుడు గనక అడిగితే ధర్మరాజు పందెంలో పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు. అప్పుడు ధర్మరాజుకు స్వతంత్రం ఉంది, ఎందుకంటే ఆయన ఓడిపోలేదుగా. కాబట్టి ఆయన పెట్టమన్నంత మాత్రం పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఆలోచించాడు శకుని. కాబట్టి శకుని అప్పటికి మౌనంగా ఉండి చూద్దాం అనుకొని, ధర్మరాజు ఎప్పుడైతే తనను తాను అడ్డుకొని ఓడిపోయాడో, ఇప్పుడు కనుక నేను ఆదేశిస్తే ఖచ్చితంగా అతను అంగీకరించాల. ఎందుకని? ఇప్పటికి ఓడిపోయి దాసుడయ్యాడు కాబట్టి ఖచ్చితంగా మన మాట వినాల్సిందే. కనుక ద్రౌపదిని పణంగా పెడతాడు. అయితే ఇది అధర్మం కదా. అధికారం లేనటువంటి ధర్మరాజు చేత పణం పెట్టించటం తప్పని, అధర్మం అని శకునికి తెలియదా? జూత ధర్మం తెలిసినటువంటి వాళ్ళల్లో శకుని ప్రథముడు. జూదం ఆడేటువంటి వాళ్ళకి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మం తెలిసినటువంటి వాళ్ళల్లో శకుని కూడా ఉన్నాడు. కాకపోతే అధర్మంగా నడవటం, అన్యాయంగా నడవటం, ఎట్లా పడితే అట్లా మాట్లాడటం శకునికి అలవాటే. కాబట్టి అదంతా నాకెందుకులే, ఎవరు ఎట్టబోతే నాకెందుకు, నేను మాత్రం ద్రౌపదిని పణంగా పెట్టిచ్చేస్తాను అన్నాడు. తర్వాత ఏం జరిగినా నాకు పోయేదేముందిలే అనుకున్నాడు. కాబట్టి ద్రౌపదిని వడ్డే అధికారం అప్పటికే ఓడిపోయినటువంటి ధర్మరాజుకు లేదని ధర్మవేత్త అయినటువంటి విదురుడు సభలోనే అందరికీ తెలిసేటట్టుగానే నిర్ణయం తెలియజేశాడు. అయితే ఎవరి మాటలు వినే స్థితిలో లేడు దుర్యోధనుడు. అందుకనే ద్రౌపదిని మేము గెలుచుకున్నాం, ఆమెను సభకు రప్పించి దాసీ కృత్యాలు చేయించాలా అని సభలోనే ఏమాత్రం సిగ్గు లేకుండా నిశ్శంకగా ప్రకటించాడు. ఆమెను తీసుకొని రావటానికి ప్రాతిగామిని పంపాడు. అప్పుడు ప్రాతిగామి అక్కడికి వెళ్ళి ద్రౌపదితో చెప్పినప్పుడు ధర్మరాజు ముందు సర్వస్వాన్ని జోదంలో ఓడిపోయి, తర్వాత తమ్ముల్ని ఓడిపోయి, తర్వాత తనని ఓడిపోయి, చివరికి మిమ్మల్ని పణంగా పెట్టాడు అని చెప్పాడు. ఆ క్రమాన్ని ఎప్పుడైతే విన్నదో ద్రౌపది, ధర్మరాజు తనని పణంగా పెట్టినట్టు గ్రహించినటువంటి ద్రౌపది తాను ధర్మంగా జయించబడలేదు కాబట్టి కౌరవులకి అధీనురాలై ఉండాల్సినటువంటి అవసరం లేదు, కాబట్టి నేను దుర్యోధన యొక్క ఆజ్ఞని పాటించాల్సిన పని లేదు. ఎవరు పాటించాలా? సేవకులైనటువంటి వాళ్ళు పాటిస్తారు. ఇప్పుడు తన భర్తలందరూ ఓడిపోయారు కాబట్టి వాళ్ళు పాటించాలా, నాకు అవసరం లేదు అని ఓ నిశ్చయానికి వచ్చింది. అందువల్ల దుర్యోధనుడి యొక్క ఆజ్ఞని తిరస్కరించింది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, ఒక విమర్శకుడు అదేమిటి దుర్యోధనుడు రమ్మంటే రావద్దా, సభకి ఇల్లు తొడవమంటే తొడవద్దా, ఎగర్తించొచ్చా అట్లా అని అన్నాడు కదూ. అదిగో అందుకని మరి తన్నోడు నన్నోడినా, నన్నోడు తన్నోడినా అని ఎందుకు ధర్మ సందేహాన్ని వెలుబుచ్చింది?
ధర్మరాజే ముందు ఓడిపోయిన తర్వాత తనను పణంగా పెట్టాడని తెలిసింది కదా. తెలిసిన తర్వాత తన్నోడి నన్నోడినా నన్నోడి తన్నోడినా అని తెలియనట్లుగా ఒక సందేహాన్ని ఎందుకు వ్యక్తం చేసింది? ఇది తప్పు కదా ద్రౌపది పట్ల అని అంటే, ఎందుకంటే ప్రాతిగామి చెప్పిన దాన్ని బట్టి ధర్మజుడు ముందుగా తానే వడ్డి తాను ఓడిపోయి ఆ తర్వాత ద్రౌపదిని వడ్డాడు. ఆ విషయం తెలిసింది. ఆ విషయం తెలిసినా కూడా ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? జాగ్రత్తగా ఆలోచించండి. నేను ధర్మంగా జయించబడలేదని తెలిసిపోయింది. తెలిసిపోయినా అట్టే ఉండొచ్చుగా. మళ్ళీ నువ్వు ఇట్లా అడిగి రమ్మంటావు ఎందుకు? నన్నోడి తన్నోడినా తన్నోడి నన్నోడినా పోయి ధర్మరాజుని అడిగిరా అని ఎందుకంది అంటే, ఇప్పుడు తాను ఏం చేయాలి? దుర్యోధనుడి యొక్క ఆజ్ఞను తాను పాటించక్కర్లా. ధర్మరాజు మాత్రం తనకి ఏదైనా చెప్పాలంటే చెప్పేటువంటి హక్కు ఉంది, ఎందుకంటే భర్త కాబట్టి. కాబట్టి ధర్మరాజు నువ్వు అడిగిరా అంటే నేను ఇప్పుడు ఏం చెయ్యాలో ధర్మరాజు చెప్పాలా? నేను ఇప్పుడు సభకి రావాలా అవసరం లేదా? నా కర్తవ్యం ఏమిటి అనే విషయం ధర్మరాజు చెప్పాలి. కాబట్టి అందుకని ధర్మరాజు దగ్గరికి ఈ మాటతోటి పంపించింది, నన్నోడి తన్నోడినా తన్నోడి నన్నోడినా. ఈ సందర్భంలో ద్రౌపది ఎంత ధర్మంగా నడుచుకున్నది అనేటువంటి విషయం స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. భర్తలందరూ ఓడిపోయి కౌరవులకు దాసులయ్యారు. వాళ్ళు ఏం చేయటానికి ఏం చెప్పటానికి అశక్తులు. ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితిలో ద్రౌపది తానే ఒక ధర్మవేత్తల ఆలోచన చేస్తా ఉన్నది. ఎంతటి విపత్కరమైనటువంటి పరిస్థితిలో కూడా ధర్మాన్ని తప్పకూడదు అనేటువంటి విశ్వాసంతో ధైర్యంగా నిలిచింది. తన భర్తలు జోదంలో ధర్మబద్ధంగానే ఓడిపోయి కౌరవులకు దాసులయ్యారు. అది మాయాజోదం కానీ మంచి జోదం కానీ మొత్తం మీద ఓడిపోయారు. కాబట్టి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అది అన్యాయం మోసం అని అనటానికి వీల్లేదు. ఆ ధర్మం కూడా తెలుసు. కానీ తాను అలా ధర్మబద్ధంగా ఓడిపోలా. అనధికారి పెట్టినటువంటి పణం చెల్లదు. అంటే అధికారం లేనివాడు పణం పెడితే చెల్లదు. ఇద్దరు వేకాట ఆడుకుంటున్నారు అనుకోండి, పందెంగా ఏమంటే పక్కోడి జేబులో ఓ 10,000 ఉన్నాయి పెడుతున్నాను అన్నాడు అనుకో, అది చెల్లదు. పక్కోడి జేబులో ఉంటే ఎట్ట చెల్లుద్ది? వీడి జేబులో ఉంటే చెల్లుద్ది. కానీ కనుక ఇక్కడ కూడా అంతే. సభకు వచ్చేందుకు ధర్మరాజు యొక్క అనుమతి ఉన్నదో లేదో తెలుసుకోవటానికే ముందు తన్నోడి నన్నోడినా లేక నన్నోడి తన్నోడినా ఆ ధర్మరాజునే అడిగిరా అని ప్రాతిగామిని పంపించింది. ఇక్కడ కూడా ఇలా ప్రశ్నించడం ధర్మమా అనేటువంటి ప్రశ్నించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇలా ప్రశ్నించడం ధర్మమా అంటే ఏమీ ప్రశ్నించకుండా దుర్యోధనుడి యొక్క ఆజ్ఞని శిరసావహించి సభకు వచ్చి అతను ఇల్లు తుడిచి దాసీలతో కలిసి ఉంటే వీళ్ళకి ఆనందమా? అసలు జోదమే మోసం. అందులో కూడా ఓడినటువంటి వాడి చేత పణం పెట్టించారు. తనను తాను ఒడ్డుకొని ఓడిపోయినటువంటి వాడి చేత పణం పెట్టించారు. కనుక ద్రౌపది అలా ప్రశ్నించటం ధర్మమే. అనే విషయం స్పష్టం. ఇక జోదం న్యాయంగా జరిగిందా అన్యాయంగా జరిగిందా మోసం ఏమైనా ఉందా ఏమీ లేదా అనే విషయాన్ని ఇప్పుడు ఆలోచిద్దాం. ఇందా చెప్పుకున్నాం, తర్వాత ఆలోచిద్దాం. కొంతమంది మాయాజోదం మాయాజోదం అంటారు కదా, నిజంగా ఇది మాయాజోదమేనా? శకుని ధర్మరాజును మోసం చేసి గెలిచాడా, లేకపోతే ధర్మరాజు యొక్క చేతగానితనమో శకుని యొక్క నైపుణ్యమో కారణమా? ఆ విషయాన్ని ఇప్పుడు మనం ఆలోచిద్దాం. పాండవుల యొక్క రాజసూయం, వాళ్ళ సంపదలు చూచిన తర్వాత దుర్యోధనుడు అసూయతో రగిలిపోయాడు. అతడి శరీరం వివర్ణమైపోయింది. రాత్రిళ్ళు నిద్ర పట్టడంలా, ఎవరితో మాట్లాడటంలా,
ఎవరన్నా మాట్లాడటానికి వస్తే వాళ్ళ మీద కసురుకుంటున్నాడు, పిచ్చివాడైపోతున్నాడు. ఇది తెలుసుకున్నటువంటి శకుని, ఓ దుర్యోధన, ఎందుకయ్యా అట్లా విచారంగా ఉన్నావు అన్నాడు. ఏమిటి నీ దుఃఖానికి కారణం అంటే దానికి దుర్యోధన చెబుతున్నాడు, మామా, ఆ పాండవుల యొక్క ఐశ్వర్యాన్ని నీవు కూడా చూచావు కదా. శ్రీకృష్ణుడు చక్రాయుధంతో ఆ శిశుపాలుని వధిస్తుంటే రాజులంతా జయ జయధ్వానాలు చేశారే గాని ఒక్కడైనా సరే ఎదిరించాడా? ఆ పాండవుల యొక్క సంపద చూచి అసూయతో రగిలిపోతున్నాను. ఎవ్విధంబున పాండవుల సంపద మనకు అపహరించనగు, ఏ విధంగా పాండవుల యొక్క సంపదను హరిద్దాం? మామా, శత్రువులు ఇలా వృద్ధి పొందుతుంటే మానధనాఢ్యుడైనటువంటి నేను ఎలా సహించగలను? నేను ఎలా జీవించగలను? అందుకనే వకినిమేవ ప్రవేక్ష్యామి భక్షయిష్యామి వా విషం అపోవాసి ప్రవేక్ష్యామి నహి శక్యామి జీవితం. 31వ శ్లోకం. నేను అగ్నిలో దుగుతా, లేకపోతే విషం తింటా. ఈ రెండు కాకపోతే జలంలో ప్రవేశిస్తా, అంతేగాని నేను జీవించను అన్నాడు. ఇంకా ఏమన్నాడు ఇక్కడ చూడండి. కృతో యత్నో మయా పూర్వం నా చేత అనేకమైనటువంటి ప్రయత్నాలు చేయబడ్డాయి. వినాశే తస్య సౌబల తచ్చ సర్వమతిక్రమ్య సమృద్ధ్యోప్యవ పంకజం. నేను ఆ ధర్మరాజుని నాశనం చేయటానికి, ఆ పాండవుల్ని చంపటానికి ఎన్నో ప్రయత్నాలు ఇంతకు ముందు చేశాను. కానీ అన్ని సంకటాల నుంచి అధిగమించి ఆ పాండవులు నీటిలోని పద్మంలాగా వృద్ధి చెందారు అని తన మనోవేదన తెలియజేశాడు దుర్యోధనుడు. చూడండి, ఇక్కడ పాండవులు అన్యాయం చేశారా, కౌరవులు అన్యాయం చేశారా? కౌరవుల అన్యాయం ఏముందండి? ఏదో భీముడిని కాస్త చంపాలనుకున్నారు, అంతేగాని ధర్మరాజుని ఏం చేయలేదు కదా అని ఇలాగా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే తన వాళ్ళు ఎవరైనా కానీ తప్పు చేస్తే అదేముందిలేండి, ఏముంది ఆ తప్పు కొద్దిగా, అది చిన్న తప్పే కదా, అది పెద్ద లెక్కలది కాదు కదా అన్నట్టుగా మాట్లాడతాం కదా. అలాగనే పాపం తమ వాళ్ళు అంటే తమ కౌరవులు దుర్యోధనాదులు ఎంత తప్పు చేసినా అది తప్పు కాదు, చాలా చిన్నది. కానీ ఇక్కడ దుర్యోధనుడు స్వయంగా చెబుతున్నాడు ఏమని, పాండవుల్ని నాశనం చేయటానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, అవేమీ ఫలించలేదు అని ఇప్పుడు దుర్యోధనుడు చెబుతున్నాడు. నేను పాండవుల్ని నాశనం చేయటానికి ఎన్నో అన్యాయాలు చేశాను, అకృత్యాలు చేశాను దుర్యోధనుడు చెబుతుంటే అదే లేదులే, ఏం పెద్దగా చేయలేదులే అని మనం అంటే మనం ఎంత తెలివి గలవాళ్ళం, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక దుర్యోధనుడు స్వయంగా తాను తెలియజేసినటువంటి మనోభావాలను బట్టి అతడు ఎంతటి అసూయాపరుడో, ఇతరుల యొక్క సంపదని కొల్లగొట్టాలని ఎంతగా ఆశపడుతున్నాడో, పాండవ సంపదను చూచి ఎలా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాడో మనకి తెలియటమే కాకుండా చిన్నతనంలోనే పాండవుల నాశనానికి ఎన్నో ప్రయత్నాలు చేసినట్టు కూడా అతడే స్వయంగా అంగీకరిస్తున్నాడు. ఇక ఇప్పుడు శకుని అంటున్నాడు ఏమని, ఓ దుర్యోధన, ధర్మరాజుకి జోదం అంటే ఇష్టం, కానీ ఎట్లా ఆడాలో సరిగ్గా తెలియదు, పిలిస్తే తప్పకుండా వస్తాడు. ఇక నేనా జోదంలో గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాడిని, కాబట్టి నీ తండ్రి ద్వారా ధర్మరాజుని గనక పిలిపిస్తే నేను అతని సంపద మొత్తాన్ని కూడా కొల్లగొట్టి నీకు అప్పచెప్పేస్తా. లోకోత్తరమైనటువంటి పాండవ సంపద నీకు ప్రాప్తించేటువంటి ఉపాయం ఇదే. భూమండలంలో నేను జోద విద్యలో కుశలుణ్ణి, ధర్మరాజుకి జోదమునందు ప్రీతి ఉంది, కానీ అతనికి అందులో నైపుణ్యం లేదు. జూదానికి కానీ యుద్ధానికి కానీ పిలిస్తే ధర్మరాజు తప్పకుండా వస్తాడు, ఇది అతని యొక్క నియమం అని చెప్పి ఇప్పుడు ఏమన్నాడు చూడండి. నియతం తం విజేష్యామి కృత్వా తు కపటం విభో.
నియతం తం నిజేష్యామి కృత్వాతు కపటం విభో. ఓ రాజా, నేను కపటం చేసి యుధిష్ఠిరుని జూదంలో తప్పకుండా ఓడిస్తాను. కృత్వాతు కపటం విభో. కృత్వ అంటే చేయటం, కపటం అంటే మోసం. మోసం చేసి నేను అతన్ని ఓడిస్తాను. అతని యొక్క సమృద్ధితో కూడినటువంటి సంపద మొత్తాన్ని కూడా నీకు ఇస్తా అన్నాడు. ఏమంటే సంస్కృతంలో ఈ మాట ఉంది కానీ తెలుగులో కూడా ఉందా అంటే, తెలుగులో కూడా నన్నయ్య గారు ఏం రాశారు ఇక్కడ చూడండి. నేను అపహరించి ఇత్తు ధర అనుత మాయ దురోధర వ్యాజమునను. నేను అపహరించి ఇత్తు, నేను అపహరించిస్తాను నీకు మాయ దురోధర వ్యాజమునను. మాయాజోదములు, మాయాజోదములో వాళ్ళ సంపదనంతా హరించి నీకు ఇస్తా అన్నాడు. కాబట్టి తెలుగులో ఉంది, సంస్కృతంలో ఉంది, కాబట్టి ఏం సందేహించాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని బట్టి మాయాజోదమో కాదో మనకి స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకని జోదం ఆడినటువంటి శకుని చెబుతున్నాడు ఇది మాయాజోదం, నేను కపటం చేసి మోసం చేసి జోదంలో పాండవ సంపదను హరించి నీకు ఇస్తాను అని చెబుతున్నాడు. అంతేకాకుండా మనం కూడా ఆలోచిస్తే ఎటువంటి జోదంలోనైనా పేకాట్లోనైనా అన్నిసార్లు ఒక్కడే గెలుస్తారా? 20 పందాలు వేస్తే 20 పందాలు ఒక్కడే గెలుస్తాడా ఎప్పుడన్నా? అప్పుడప్పుడు వేరే వాళ్ళు కూడా గెలుస్తుంటారు. కనుకనే ఇది కూడా సందేహించాల్సిన విషయం. శకుని నైపుణ్యం గలవాడే అయినప్పటికీ అది కూడా నిజమే, శకుని నైపుణ్యం కలిగిన వాడే. ధర్మరాజు మాత్రం మరీ అంత చేతగాని వాడు మాత్రం కాదు. ధర్మరాజు కన్నా శకుని నైపుణ్యం కలిగినట్టు వాడే. అవకాశం కనుక వస్తే ధర్మరాజు కూడా ఎన్నిసార్లు గెలవచ్చు. కానీ ప్రతి పందెము కూడా గెలవటానికి కారణం జోదంలో శకుని చేసినటువంటి మోసమే, కపటమే. ఇది మాయా జోదం అనటంలో సందేహం లేదు. ఎవరికైనా సందేహం ఉంటే ఇప్పుడు తీసేసుకోండి ఆ సందేహం. కారణం ఏంటంటే ఏ జోదాన్ని శకుని ఆడాడో తన జోదాన్ని తానే మాయాజోదం అన్నాడు, కపటం చేశాడన్నాడు. ఏ ధర్మరాజు పాండవుల్ని నాశనం చేయటానికి అనేక ప్రయత్నాలు చేశాను, విఫలమయ్యానని చెప్పాడో ఆ దుర్యోధనుడే స్వయంగా చెబుతున్నాడు. కాబట్టి ఇంతవరకు మనం తెలుసుకున్నటువంటి విషయం, జోదం మోసం, అన్యాయంగా ఆడాడు. అన్యాయంగా ఆడినటువంటి ఆటలో అందరినీ ఓడించిన తర్వాత ధర్మరాజు తనను తాను ఒడ్డుకొని ఓడిపోయిన తర్వాత ద్రౌపదిని పణం పెట్టించాడు. కాబట్టి ఆమె అధర్మ విజిత. ఈ విషయాన్ని ధర్మమూర్తి అయినటువంటి విదురుడు సభలో చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఇంకేమైనా సందేహం ఉందంటే ఏమీ సందేహం లేదు. ఇక్కడ మనకు కొన్ని సందేహాలని సింపుల్ గా మనం గుర్తు తెచ్చుకుందాం. ధర్మరాజు తనను తాను ఎందుకు అడ్డుకున్నాడు? ఎందుకు అడ్డుకున్నాడు? ఆలస్యం చేస్తే శకుని ద్రౌపదిని వడ్డమని రెచ్చగొడతాడేమో అనే ఉద్దేశంతో వెంటనే తనను తాను అడ్డుకున్నాడు. ఇష్టం లేని ధర్మరాజు, ద్రౌపదిని పణంగా పెట్టడం ఇష్టం లేని ధర్మరాజు శకుని ప్రేరేపిస్తే మాత్రం ఎందుకు అడ్డాడు అంటే, అప్పటికి తాను ఓడి దాసుడయ్యాడు గనక, దాసుడు యజమాని చెప్పినట్టు వినాలి గనక అందుకని విన్నాడు, అంతే. మరి ధర్మం అధర్మం అది తనకక్కర్లా, అది ఆ వడ్డమని చెప్పినటువంటి యజమానులకు ఉండాలి. ఇక మూడోది, ధర్మరాజుకు ద్రౌపదిని వడ్డే అధికారం ఉందా? లేనే లేదు. ఎందుకని? ఆ విషయాన్ని ఆలోచించాల్సింది కౌరవులు. వడ్డే అధికారం లేదు అని చెప్పినటువంటి వాడు కౌరవుల యొక్క ప్రధానమంత్రి విదురుడు. సరే, నాలుగో విషయం, శకుని ఇప్పటిదాకా ఎందుకు ఆగాడు? భీముడు తర్వాత ద్రౌపదిని పణంగా పెట్టమనొచ్చు కదా అంటే, పెట్టమనొచ్చు కానీ అప్పుడు ధర్మరాజు వినాల్సినటువంటి అవసరం లేదు.
ధర్మరాజు స్వతంత్రుడు గనక ఆయన తిరస్కరించవచ్చు. కాబట్టి తన ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. మరి ఇప్పుడెందుకు ద్రౌపదిని వడ్డమని ఆదేశించాడు శకుని అంటే, ధర్మం తెలిసినటువంటి ధర్మరాజు తాను ఓడిపోయి ఉన్నాడు కాబట్టి తన ఆజ్ఞని తప్పకుండా పాలించాలి గనక తప్పకుండా ద్రౌపదిని వడ్డుతాడు అనే ఉద్దేశంతో. సరే, ఇది అధర్మం అవుతుందని శకునికి తెలియదా? తెలుసు. అయినా అధర్మంగా నడవటం ఆయనకి ఏమైనా కొత్త? ఆయనకి ఏమైనా తెలియని విషయం? ఆయనకి వెన్నతో పెట్టినటువంటి విద్య అధర్మంగా నడవటం. సరే, దుర్యోధనుడి యొక్క ఆజ్ఞని ద్రౌపది తిరస్కరించడం అధర్మం కదా అంటే అధర్మం కాదు. ఎందుకని? తాను అనధికారి చేత పణంగా పెట్టించబడింది. అంటే అధికారం లేనటువంటి ధర్మరాజు తనని పణంగా పెట్టాడు కాబట్టి తాను అధర్మ విజిత. అందుకనే దుర్యోధనుడి యొక్క ఆజ్ఞని పాటించాల్సినటువంటి అవసరం ద్రౌపదికి లేదు. తాను అధర్మ విజిత అని తెలిసిపోయింది. అయినప్పుడు తన్నోడు నన్నోడినా, నన్నోడి తన్నోడినా అని ధర్మరాజును అడగమని ఎందుకు పంపించింది అంటే, తాను సభకు రావాలో రావక్కర్లేదు, ఇప్పుడు తాను ఏం చెయ్యాలో, తన కర్తవ్యం ఏమిటో చెప్పవలసినటువంటి వాడు ధర్మరాజు. ఈ స్థితిలో కూడా ధర్మరాజు తన భర్త గనక, భర్త యొక్క ఆజ్ఞ ప్రకారం తాను నడవాలి గనక, అందుకని ధర్మరాజును మాత్రమే అడగమని చెప్పి ప్రాతిగామిని తిప్పి పంపింది. ఇట్టి విపత్కరమైనటువంటి పరిస్థితిలో ద్రౌపది ఆలోచన ఎలా ఉంది? ద్రౌపది ధర్మశీలత అనూహ్యం. ఎంతటి విపత్కరమైనటువంటి పరిస్థితిలో కూడా ధర్మానికే కట్టుబడి ఉండేది ద్రౌపది అని ఈ విషయం ద్వారా మనకి రుజువు అయిపోయింది. కాబట్టి ఇంతవరకు ప్రాతిగామిని పంపినటువంటి దుర్యోధనుడికి తిరిగి ప్రాతిగామిని తిప్పి సభకు పంపింది. మరిప్పుడు ద్రౌపది ప్రశ్న మీద ఏమి జరిగిందో చూడాలి. ఎందుకంటే ప్రాతిగామి వచ్చాడు, ధర్మరాజును అడుగుతాడు. ఇలా అంది ద్రౌపది, తన్నోడి నన్నోడినా, నన్నోడి తన్నోడినా అని అంటే, మరి ఇప్పుడు ఇక్కడ సభలో ఏం జరిగింది? ధర్మరాజు ఏమన్నాడు, దుర్యోధనుడు ఏమన్నాడు, ఇతరులు ఏమన్నారు, అక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం రేపు చెప్పుకోవటానికి వీల్లేదు, ఎల్లుండి చెప్పుకోవటానికి వీల్లేదు కనుక ఇక 1వ తారీఖు మాత్రమే చెప్పుకుందాం. ఇది ఇక జరగాల్సినటువంటి విషయం. అంటే సభలో ఏం జరిగింది అని. రేపు 6 గంటలకి, రేపు సాయంత్రం 6 గంటలకి గీతా పారాయణ జరుగుద్ది. వైకుంఠ ఏకాదశి పుణ్యదినం సందర్భంగా అందరూ కూడా తప్పకుండా పాల్గొనండి. అలాగే ఎల్లుండి రమణ మహర్షి జయంతి జరుగుతుంది. మామూలు టైం 7 గంటల నుండి. రేపు ఒక్కరోజే 6 గంటలు, ఎల్లుండి మళ్ళీ 7 గంటలకి. 7 గంటల నుండి ఈ రమణ మహర్షి జయంతి జరుగుతుంది. అది సాంప్రదాయంగా మేము చాలా సంవత్సరాల నుంచి చేసుకుంటా వస్తున్నాం కాబట్టి అది ఎల్లుండి జరుగుతుంది. ఇది నేను చెప్పాల్సినటువంటి ప్రకటన. ఇక చిలకలూరిపేటలో ఉన్నటువంటి శిష్యులంతా కూడా తప్పకుండా రేపు హాజరుగండి. రేపు గీతా పారాయణకి అందరూ కూడా రావాలి. ఫస్ట్ క్వశ్చన్ అండి. దుర్యోధనుడు ఎవరితో కలిసి వచ్చి మయసభను చూశాడు? శకునితో, కర్ణునితో, అశ్వత్థామతో? అది నిన్న క్విజ్ పెట్టలేదు,
అందుకని 28వ తారీఖుది పెట్టాలి. ఓకే Hero powering on. ఓకే గురుగారు, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ నుంచి చదవండి. ఆ? చేయలేదు అది 28వ తారీఖు క్విజ్ డిటిపి చేయలేదా? లేదు, చేయలేదు గురుగారు. సరే పెట్టేసేయండి, ఇదే పెట్టేసి. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ శకునితో 207 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. దుర్యోధనుడు నీటిలో పడితే భీముడు అతడికి ఏమి ఇచ్చాడు? చేతిని అందించాడు, ఆహారాన్ని, సుందర వస్త్రాలను. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ సుందర వస్త్రాలను 184 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. దుర్యోధనుడు నీట పడితే నవ్విన వారు ఎవరు? ద్రౌపది, ధర్మరాజు, శ్రీకృష్ణుడు, భీమార్జున, నకుల, సహదేవులు, కింకరులు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ భీమార్జున, నకుల, సహదేవులు, కింకరులు 230 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. దుర్యోధనుని దుఃఖానికి బాధకు కారణం ఏమిటి? మైసభలో ద్రౌపది నవ్వినందుకు, పాండవరాజ్య సంపదలను చూసి శ్రీకృష్ణుడు శిశుపాలుని వధించినందుకు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్ పాండవరాజ్య సంపదలను చూసి 235 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ధర్మరాజును జూదానికి పిలిపించారని తండ్రిని కోరుతూ తండ్రితో అబద్ధం ఏం చెప్పాడు? పాండవులు నన్ను చంపబోయారని, నాకు బహుమతులు ఇవ్వలేదని, శ్రీకృష్ణుడు, ద్రౌపది, అర్జునుడు నా వైపు చూసి నవ్వారు అని.
ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్. శ్రీకృష్ణుడు, ద్రౌపది, అర్జునుడు నా వైపు చూసి నవ్వారు అని 238 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్ర మహాభారతంలో నన్నయ్య గారు ఈ విషయంలో ఏమి రాశారు? శకుని నవ్వాడు అని, పాంచాలియు పాండుకుమారులు నగిరంతా, మైసభా భవనాన్ని దుర్యోధనునికి చూపనే లేదని. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్. పాంచాలియు పాండుకుమారులు నగిరంతా 196 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. జూదంలో ధర్మరాజు ఎన్నిసార్లు గెలిచాడు? ఒకసారి, 3 సార్లు, అసలు గెలవనే లేదు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్. అసలు గెలవనే లేదు. 245 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. జూదం జరుగుతుండగా మోసాన్ని కనిపెట్టి ధృతరాష్ట్రుని హెచ్చరించింది ఎవరు? విదురుడు, సంజయుడు, భీష్ముడు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్. విదురుడు 230 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ముందుగా ఏ సోదరిని ధర్మరాజు పణంగా పెట్టాడు? సహదేవుని, నకులుని, భీముని. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్. నకులుని 133 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. లాస్ట్ క్వశ్చన్. నలుగురు తమ్ములను ఓడిన తర్వాత ఎవరిని పందెంగా పెట్టాడు ధర్మరాజు? కుంతీదేవిని, ద్రౌపదిని, తనను తానే.
ఓకే, స్టాప్ చేస్తున్నానండి. కరెక్ట్ ఆన్సర్. తనను తానే 246 మంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు. మహారాష్ట్ర పూణే నుండి రమాదేవి తూనుగుంట్ల గురు పూజ చేసుకోవటానికి వచ్చి గురు పూజ చేసుకున్న సందర్భంలోని పుట్టింది ఈరోజు. గురువుగారు, ధ్యానం ఉందా? ఆ, అందరూ ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. చిన్ముద్ర వేసుకొని 3 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఇప్పుడే చెప్పుకున్నాం, మన యొక్క జీవిత లక్ష్యం మోక్షం పొందటమే. మోక్షం పొందాలంటే కదిలేటటువంటి మనసుని ఆపేటట్లుగా మన సాధన సాగాలి. కదిలే మనస్సు వల్లే మనకి ఈ ప్రపంచం కనిపిస్తుంది. ఈ ప్రపంచం యొక్క వ్యామోహంలో పడి మన యొక్క స్వరూపాన్ని మనం మర్చిపోతున్నాం. మరి మనసుని ఆపాలంటే ఏం చేయాలి? ముందుగా గురువుని ఆశ్రయించి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఫైనల్గా జీవన్ముక్తిని పొందాలి. జీవన్ముక్తిని పొందాలి అంటే మనం సాధనలు సాగించాలి. సాధనలు సాగించాలంటే ఒక్కసారిగా కుదిరే పని కాదు, ఒక్క రోజులో కుదిరే పని కాదు, ఒక జన్మలో కూడా కుదిరే పని కాకపోవచ్చు. కాకపోతే మన ప్రయత్నం మనం చేసుకుంటూ ఉంటే చేయగా 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 మనం మన జీవిత లక్ష్యానికి దగ్గర అవుతాం. మనసుని ఆపుకోలేకపోతున్నాం. ఎందుకు ఆపుకోలేకపోతున్నాం అంటే ప్రపంచ వ్యామోహాల్లో మునిగిపోయి మనం మన స్వస్థితిని మనం మర్చిపోతున్నాం. ఈ దేహం నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు. విచారణ చెయ్యండి. నేను దేహాన్ని ఎలా కాదు, నేను మనసుని ఎలా కాదు, నేను బుద్ధిని ఎలా కాదు. నాకు కనిపిస్తుందేమో ఈ దేహం, మనసు, బుద్ధి, ఈ 3 నా యొక్క స్మరణలోకి వస్తున్నాయి. మరి ఈ 3 నేను కాకపోతే మరి నేనెవరిని? ఎక్కడున్నాను? ఎలా ఉన్నాను? ఏ రూపంలో ఉన్నాను అని గనక విచారణ చేసినట్లయితే ఈ 3టికి చైతన్యాన్ని ఇస్తూ ఏ ఆత్మ చైతన్యం ఉందో అదే నేను. మరి చైతన్యం ఏ రూపంగా ఉంది? చైతన్యానికే గనక రూపం ఉంటే అందరం కూడా తేలిగ్గానే ఆత్మానుభూతిని పొందేవాళ్ళం.
కానీ చైతన్యానికి ఒక రూపం లేదు. రూపం ఉంటే పరిమితం అయిపోద్ది, పరిమితం అయిపోతే నశించిపోద్ది. నశించిపోయేది ఆత్మ కాదు. నశించకుండా, రూపం లేకుండా ఎల్లప్పుడూ అంతటా ఏ చైతన్య శక్తి అయితే ఉందో అదే నేను. అంతటా కూడా సూక్ష్మాతి సూక్ష్మంగా మన గాలి ఎట్లాగైతే మన కంటికి కనిపించదో, కంటికి కనిపించినంత మాత్రాన గాలి లేదు అని మనం అనలేం. ఎందుకంటే మన దేహానికి గాలి యొక్క స్పర్శ తెలుస్తుంది, కంటికి కనపడపోయినా కూడా. కాబట్టి గాలి ఉంది. మరి ఆత్మ చైతన్యమా? కనపట్ల. అట్లాగని లేదని చెబుదామా? లేదని చెప్తే మరి ఈ దేహం ఎలా పనిచేస్తుంది? మనసు ఎలా పనిచేస్తుంది? బుద్ధి ఎలా నిర్ణయాలు తీసుకోగలుగుతుంది? ఏ శక్తి వల్ల ఇవన్నీ కూడా వాటి పనులు అవి చేసుకుంటున్నాయి అంటే ఆత్మ చైతన్య శక్తి వల్ల మాత్రమే ఇవన్నీ కూడా వాటి పనులు అవి చేసుకోగలుగుతున్నాయి. ఈ విషయం మనం దృఢపరుచుకోవాలి. మనం తెలుసుకున్నటువంటి జ్ఞానంతో ఈ విషయాన్ని మనం దృఢపరుచుకోవాలి. ఎప్పుడైతే నాదేమి లేదు, ఈ దేహ మనోబుద్ధులది ఏమి లేదు, ఉన్నదంతా కూడా చైతన్యమే. చైతన్యం అంటే సర్వవ్యాపకమైనటువంటిది, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది, కోటి సూర్య సమప్రభాతీతమైనటువంటిది ఆత్మ చైతన్యం. మరి సర్వత్రా ఉన్నప్పుడు మన ఎలా అందుతుంది? సర్వత్రా ఉన్నది చూడటానికి వీలవుతుందా? వీలవటానికి ఒక స్థూలమైనది కాదు కాబట్టి మనం చూడటానికి వీలు లేదు. ఎక్కడైతే మనసు ఆగిపోద్దో అక్కడ ఆత్మ నేను 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 అంటూ స్వయంగా ప్రకాశిస్తుంది. మనసు ఆగిన చోటే ఆత్మ ప్రకాశం. మరి మనసుని ఆపాలి అంటే సాధన చెయ్యాల్సిందే, తప్పదు. మనసును ఆపడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఒక్క నిమిషం కూడా మనసు ఆగదు, పరుగులు పెడుతూనే ఉంటుంది. మరి అలా పరుగులు పెట్టే మనసుని ఆపాలంటే మార్గం ఏమిటంటే మనసును గమనించటమే. మనసును గమనించడం కంటే తేలికైనటువంటి మార్గం ఇంకొకటి లేదు. మనసును గమనిస్తూ ఉంటే మనసు ఆగిపోద్ది. అయితే ఆగిపోవాలంటే ఎప్పుడు గమనిస్తూనే ఉండాలి కదండి. మరి ఎప్పుడు గమనించాలంటే అంత ఏకాగ్రత కుదరట్లేదు అని అంటాం. కానీ అంత ఏకాగ్రత అంత తొందరగా కుదరదు. చేయగా 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 మనసుని మనకి వేరు చేయటం అనేది అలవాటైపోద్ది. చెయ్యాలి, సాధన చెయ్యాలి. చేస్తేనే అది మనకి సాధన అనేది పరిపక్వతకి చెందుతుంది. మనస్సును గమనించు. ఒక్క నిమిషం మనసును గమనించండి. నిజంగా ఏకాగ్రతతో కనుక మనం పట్టుదలతో మనసును గమనించినట్లయితే మనసు తప్పకుండా మన మనసును వేరు చేయటం అనేది మనకి అలవాటైపోద్ది. అయితే చెయ్యాల కొంచెం కొంచెం. ఇవాళ ఒక్క నిమిషం చేసాం, రేపు 10 నిమిషాలు చేయాలి, రేపు 5 నిమిషాలు చేయాలా, ఇంకొంచెం సేపు ఆగితే ఒక 10 నిమిషాలు చేయాలి. అలా చెయ్యగా 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 అలవాటైపోద్ది. మరి రమణ మహర్షి గారైనా ఆత్మానుభూతి పొందిన జీవన్ముక్తులు ఎవరైనా సరే రోజులు సమాధి స్థితిలో నిలబడ్డారు, సమాధి స్థితిలో కూర్చున్నారు అంటే మనసుని వేరు చేశారు కాబట్టి వాళ్ళు కూర్చోగలిగారు. మనసును వేరు చేసిన తర్వాత ఇంకా ఏముంది అక్కడ? ఆత్మే ఉంది. అందుకే వాళ్ళు సమాధి స్థితిలో ఉన్నప్పుడు దేహానికి ఏమి జరిగినా కూడా
వాళ్ళకి స్పృహ అనేది లేదు, దేహ స్పృహ లేదు. దేహ స్పృహ ఎప్పుడు ఉంటుందంటే మనసుని మనం మనసుగా ఉన్నప్పుడు దేహ స్పృహ ఉంటుంది. మనసును వేరు చేసినప్పుడు దేహానికి ఏం జరిగినా కూడా అది మనకి గుర్తుకనేది రాదు, మనం గమనించడం అనేది జరగదు. అందుకే రమణ మహర్షి గారు దేహానికి పురుగులు పుడుతున్నా కూడా ఆయనకి తెలియల. దేహం అంతా రక్తసిక్తం అయిపోయినా కూడా ఆయనకి తెలియల. ఎందుకు తెలియలేదంటే దాన్ని గమనించే మనసు లేదు అక్కడ. వాటికి స్పందన స్పందించే మనసు అక్కడ లేదు. మనసుని వేరు చేసేసారు. కాబట్టి అంత తీవ్రమైన సాధన చెయ్యాలంటే తీవ్రంగా చెయ్యాల్సిందే. తీవ్రంగా చేస్తేనే మనం కూడా ఆ స్థితిలోకి రాగలుగుతాం. కానీ ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో కొంచెం కొంచెంగా చేసుకుంటూ రావాలి కానీ తీవ్రమైన సాధన చేయటం అనేది చాలా కష్టం. మనం మాటలు ఎన్నైనా చెప్పుకోవచ్చు, అద్వైత ధ్యానం అనొచ్చు, లేకపోతే ఆత్మజ్ఞానం అనొచ్చు, లేకపోతే ఆ ధ్యానానికి ఏ పేరు, ఎంత గొప్ప పేరైనా పెట్టుకోవచ్చు. కానీ ఎంత గొప్ప పేరు పెట్టినా సాధనలో మాత్రం మనం జాగ్రత్తగా సాగించాల్సిందే. జాగ్రత్తగా సాధన సాగిస్తేనే మనం జీవన్ముక్త స్థితిని పొందగలుగుతాం. ఒక చోట ఒక గురువు గారు ఉన్నారు. ఆయనకి కొంతమంది శిష్యులు ఉన్నారు. ప్రతిరోజు గురువు గారు శిష్యులకి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నాడు, కొంచెం సేపు సాధన కూడా చేయిస్తున్నాడు. ఆ గురువు గారు ఎలాంటి వాడంటే చాలా పరిపక్వమైన స్థితిలో ఉన్నటువంటి వాడే, కాకపోతే ముక్తి అనేది ఇంకా సాధించలేదు. సాధనలు మాత్రం తీవ్రంగా తను చేస్తున్నాడు, శిష్యుల చేత కూడా చేయిస్తున్నాడు. చేస్తూ ఉంటే శిష్యులు కూడా గురువు గారి యొక్క ఆజ్ఞను అనుసరించి వాళ్ళు తీవ్రంగానే సాధన చేస్తున్నారు. ఆ తర్వాత గురువు గారికి దేహం బలహీనమైంది. ఆయనకు అర్థమైపోయింది దేహం బలహీనం అయిపోయింది అని. అందుకని శిష్యులకి చెప్తారు, శిష్యులారా నాకు కాశీ వెళ్ళాలని ఉంది, కాశీలో ఈ దేహాన్ని చాలించాలని ఉంది అని అంటే శిష్యులందరూ కూడా కలిసి అలాగనే గురుదేవా మీ కోరికను మేము నెరవేరుస్తాము, మిమ్మల్ని పల్లకీలో ఎక్కించుకొని స్వయంగా మేమే కాశీకి తీసుకొని వెళ్తాము, అయితే త్వరగానే వెళ్తాంలే, మేమేం ఆలస్యం చెయ్యము అని చెప్పని గురువు గారిని పల్లకీలో ఎక్కించుకొని నలుగురు కొంత దూరం పోయటం, ఆ తర్వాత నలుగురు మార్చుకొని ఇంకో నలుగురు పోయటం, అలా చిన్నంగా చిన్నంగా కూడా ఏం కాదు, వాళ్ళకి శక్తికి మించిన దానికంటే కూడా త్వరగానే వాళ్ళు పల్లకీని మోస్తున్నారు, అలా వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఎంతవరకు వచ్చింది గురువు గారికి అర్థం కాల. అప్పుడు శిష్యులు అప్పటికే దేహం బాగా శిథిలం అయిపోయింది, ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో ఆయనకు అర్థమైపోయింది, ఇంకా ఎంతో కాలం ఈ దేహం నిలవదు అనే విషయం కూడా అర్థమైపోయింది. అందుకని చెప్పి శిష్యుల్ని కాశీ వచ్చిందా అని అడిగాడు. అడిగితే వాళ్ళు కాశీ రాలేదు గురుదేవా, ఇంకా కొంత దూరం ప్రయాణం చేయాలి, అయితే ఇప్పుడు మనం మురికివాడ అనని శిష్యులు మురికివాడ అని చెప్తున్నారు. ఆ మాట వింటూనే గురువు గారు దేహాన్ని చాలించాడు. అయిపోయింది, ఆ జన్మ అలా గడిచిపోయింది. తర్వాత మరు జన్మలో మురికివాళ్ళు ఆయన జన్మించాడు. ఎందుకంటే ఆయన చివరగా విన్న పదం మురికివాడు కాబట్టి మళ్ళీ మరు జన్మలో మురికివాళ్ళలో జన్మించాడు. జన్మించి జడుల్లాగా ఏమీ మాట్లాడకుండా మూగవాళ్లాగా ఉన్నాడు. ఆయన లోపల ఏం చేస్తున్నాడు అనేది ఎవరికి తెలియదు. పూర్వజన్మ సుకృతం వల్ల ఆయన దేహాన్ని పూర్వజన్మలో తీవ్రమైన సాధన చేశాడు కాబట్టి ఆ సాధన బలం వల్ల ఈ జన్మలో కూడా ఆయన సాధన సాగిస్తున్నాడు. అయితే మౌనంగానే సాగిస్తున్నాడు, ఎవరితో మాట్లాడు. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే మాట్లాడకపోతే మూగవాడు, జడుడు, ఏమి పట్టించుకోడు, ఏది పెడితే అది తింటాడు, ఇది కావాలి అని అడగడు, మౌనంగా కూర్చుంటాడు అని అందరూ కూడా తేలిక భావంతో చూస్తున్నారు. తండ్రి కూడా వీడొక మొద్దోళ్లే అని చెప్పి
పెద్దగా కొడుకు విషయం ఆలోచించకుండా, కొడుకు గురించి ఏం పట్టించుకోకుండా కొడుకును వదిలేశాడు. సరే, తండ్రి ఏం చేస్తాడంటే, మురికి వాళ్ళు కదా, మురికి వాళ్ళు ఉండేవాళ్ళు కొంచెం కొంచెం చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు. తండ్రి ఏం చేస్తున్నాడంటే, ఆ రాజ్యంలో రాత్రిపూట కాపలా తిరుగుతూ పారాహ పారాహుషార్ పారాహుషార్ అని కేకలు పెడుతూ జనానికి భయం లేకుండా ఆ ఆ ఉద్యోగం చేస్తున్నాడు. సరే, ఒకరోజు ఆ తండ్రి ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. ఊరికి వెళ్ళాల్సి వచ్చి కొడుకుతోటి చెప్తాడు, ఇట్లా కాపలా కాయి, ఇట్లా ఒక జాముకు ఒకసారి తెల్లవారేలోగా 4 జాములకి 4 సార్లు పారాహుషార్ పారాహుషార్ అని కేకలు పెట్టాలి అని చెప్పని అని రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఇట్లా మహారాజా నేను ఊరికి వెళ్తున్నాను, ఈ ఈ ఇవాళ నా కొడుకు నేను చేసే పని చేస్తాడు అని చెప్పి అంటాడు. సరే, రాజుగారు ఒప్పుకుంటాడు. ఈ అబ్బాయి రాత్రిపూట కాపలాకి వెళ్తాడు. వెళ్ళి మౌనంగా కాపలా కాస్తున్నాడు. అయితే రాజుగారు అంత ముందు కూడా ఈ కాపలా వాళ్ళు సక్రమంగా కాపలా కాస్తున్నారా లేదా అని మారువేషంలో గమనిస్తూ ఉంటాడు. అయితే ఆ విషయం తండ్రికి తెలియదు. రాజుగారు మారువేషంలో గమనిస్తున్నాడు అనే విషయం తండ్రికి తెలియదు. అందుకని కొడుకు కూడా ఏం చెప్పల. సరే, కొడుకు ఒక జాము గడిచిపోయింది. పారాహుషార్ అని కేకలు పెట్టాలి. కేకలు పెట్టాల్సి ఉంటే పారాహుషార్ అని కాకుండా తత్వమసి 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 అని కేకలు పెడుతున్నాడు. ఈ రాజుగారికి కొంత ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది. ఇదేంటి, ఈ పిల్లవాడు మగవాడు అని చెప్పాడే, జడ్డు అని చెప్పాడే, మరి ఏంటి ఈ పిల్లవాడు తత్వమసి అని కేకలు పెడుతున్నాడు అని ఆశ్చర్యపోయాడు. తర్వాత రెండో జాము గడిచింది. రెండో జాము గడిచేటప్పటికి ప్రజ్ఞానం బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ పారాహుషారం కేక వేయకుండా ప్రజ్ఞానం బ్రహ్మ అని కేకలు పెడుతున్నాడు. ఇంకా రాజుగారికి ఏం అర్థం కావట్లా. సరే, మూడో జాము గడిచిపోయింది. అయమాత్మ బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అని కేకలు పెడుతున్నాడు. రాజుగారికి అర్థమైపోయింది, ఈ పిల్లవాడు సామాన్యుడు కాదు, పూర్వజన్మలో ఎంతో జ్ఞాన పరిపూర్ణుడై ఉంటాడు అని చెప్పాను. తర్వాత నాలుగో జాము గడిచింది. నాలుగో జాము గడిచేటప్పటికి పారాహుషారం కేకేయాలి కదా, అలా కాకుండా అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని కేకలు పెడుతున్నాడు. అప్పుడు రాజుగారికి ఆ అబ్బాయి ఏ పరిస్థితిలో ఉన్నాడో అర్థమైపోయింది. పుట్టడం మురికి వాడలో పుట్టినప్పటికీ, ఏమి మాట్లాడకపోయినప్పటికీ, జడుగా ఉన్నప్పటికీ, పూర్వజన్మ సాధన వల్ల ఆ సాధన అనేది తాను మౌనంగా బయటికి రాకుండా మౌనంగా చేసుకుంటున్నాడు. మౌన వ్యాఖ్య ప్రకటిత బ్రహ్మ అన్నట్లుగా తను ఆత్మానుభూతి పొందిన వ్యక్తేను, తన మామూలు సాధారణ వ్యక్తి కాదు, జీవన్ముక్తులేను. ఆ దేహ ప్రారంభం ఎలా ఉందో దేహం అనుభవిస్తుంది కానీ తాను మాత్రం తన స్థితిలో ఉన్నాడు అనే విషయం ఈ మహారాజుకి అర్థమైపోయింది. అర్థమైపోయి ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి రాజ్యంలో కూర్చోబెట్టి ఎంతో మర్యాదలు చేసి, మహానుభావ, మా వల్ల తప్పులుంటే క్షమించండి, మీరు జీవన్ముక్తులు పొందినటువంటి పురుషోత్తముడు, నేను నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు నేను తెలుసుకున్నాను, మీరే పరిస్థితిలో ఉన్నానో నాకు అర్థమైంది అని చెప్పానని ఎంతో గౌరవించి తండ్రికి చెప్తాడు. తండ్రి ద్వారా ఆ ఊళ్ళో వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. ఒక జీవన్ముక్తుడిని గమనించాలంటే ఎవరు గమనించగలుగుతారు అంటే, జ్ఞానం తెలిసిన వాళ్ళు మాత్రమే గమనించగలుగుతారు, కానీ అందరూ కూడా గమనించలేరు. తండ్రి గమనించలేదు, ఆ ఊళ్ళో వాళ్ళు ఎవరు గమనించలేదు. గమనించలేకపోగా ఎన్నో అవమానాలు చేశారు, ఎంతో బాధలు పెట్టారు. కానీ రాజు ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకున్నవాడు కాబట్టి ఆ బాబుని జీవన్ముక్తుడి నువ్వు అని చెప్పి తీసుకెళ్ళి తన సింహాసనం పక్కన ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసి పాదాలు కడిగి, ఆ పాదాలు నీళ్లు శిరస్సును జల్లుకొని తీర్థంలాగా స్వీకరించి దండ వేసి గౌరవించి ఎంతో ఆనందంతో ఆయన పాదాలు వచ్చాడు. మహారాజు ఒక రాజ్యానికి మహారాజు అయ్యుండి కూడా జీవన్ముక్తుడికి ఎన్ని రకాలైనటువంటి సేవలు చేశాడో
మనకి అర్థమవుతుంది. అంటే లౌకిక జీవితం ఎంత గొప్పదైనా కావచ్చు, కానీ ఆధ్యాత్మిక జీవనం దానికంటే కూడా ఎంతో పరిపూర్ణమైనటువంటిది, ఎంతో పవిత్రమైనటువంటిది. అందరికీ సాధ్యమయ్యే పని కాదు. మరి అలా మనం జీవన్ముక్తులం కావాలంటే సాధన చెయ్యాలి, తీవ్రమైనటువంటి సాధన చెయ్యాలి. ఈ దేహం మనల్ని బంధిస్తుంది ఈ లోకంలో. ఈ దేహం మన బుద్ధులే కాబట్టి ఈ దేహం నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు. ఈ మూడిటిని నడిపిస్తున్నటువంటి చైతన్య శక్తి ఏదైతే ఉందో అదే నేను. చైతన్య శక్తి నిరాకారం కాబట్టి నాకు ఆకారం లేదు. చైతన్యానికి గుణాలు లేవు కాబట్టి నాకు గుణాలు లేవు. కానీ నేను గుణాలతో ఉన్నాను కదా, కాబట్టి ఈ దేహం మనోబుద్ధులు గుణాలతో ఉన్నాయి కాబట్టి ఈ గుణాలని అధిగమించాలి, గుణరహితులం కావాలి. గుణరహితులం కావాలంటే తమో గుణాన్ని వదిలించుకోవాలి, తర్వాత రజోగుణాన్ని వదిలించుకోవాలి, తర్వాత సత్వగుణాన్ని అలవాటు చేసుకోవాలి, తర్వాత సత్వగుణం నుంచి శుద్ధ సత్వంలోకి మన ప్రయాణం సాగాలి. సాగాలి అంటే తమో గుణంలో ఉండడం, ఏ పని చెయ్యడు, ఎప్పుడు సోమరిపోతులాగా ఉంటాడు. ఇప్పుడు మనం ఏం సాధన చేయాలి, ఎలా గుణాలను వదిలించుకోవాలి అనేది మనకు ఒక క్లారిటీ రావాల. తెలిసిన విషయం, అందరికీ తెలిసిందే, తెలియని విషయం ఏం కాదు. రజో గుణంలో ఉన్నాడు ఎప్పుడు కూడా ప్రశాంతంగా కూర్చోడు, ప్రశాంతంగా ఉండడు, తాను ప్రశాంతంగా ఉండడు, అందరినీ ప్రశాంతంగా ఉండనివ్వడు. ఎప్పుడు హడావుడిగా 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 హడావుడి చేస్తూ ఉంటాడు. ఎప్పుడు ఆ కర్మ చేయాలి, ఈ కర్మ చేయాలి, అటు పరుగులు పెట్టాలి, ఇటు పరుగులు పెట్టాలి అని చెప్పి పరుగులు పెడుతూనే ఉంటాడు. ఆ పరుగులు పెట్టే సమయంలో వాడు ఏం చేస్తుందో కూడా ఒక్కోసారి ఆలోచించకుండా పొరపాట్లు కూడా చేస్తూ ఉంటాడు. నిర్ణయాలు కూడా పొరపాటుగా తీసుకుంటూ ఉంటాడు. కానీ సత్వగుణంలో ఉన్నవాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, ప్రశాంతంగా ఆలోచిస్తారు, సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, సరైనటువంటి మార్గంలో నడుస్తారు. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. అలాగనే వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది. ఆకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి సత్వగుణంలో ఉన్నవాళ్ళు 10 మందిని మెప్పించగలుగుతారు, 10 మందికి మంచి చెప్పగలుగుతారు, 10 మందికి జ్ఞానాన్ని అందించగలుగుతారు, 10 మందికి తనకు తెలిసినటువంటి మంచి బాటలో నడపటానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ నుంచి చెడును దూరం చేయటానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇలా సత్వగుణంలో కనుక మనం ఉండి ప్రశాంతంగా ఉంటూ సాధనలు గనక చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మనం సత్వంలో నుంచి శుద్ధ సత్వంలోకి మనం ప్రయాణం చేయగలుగుతాం. శుద్ధ సత్వం అంటే ఆత్మే. ఆత్మ అంటే జీవన్ముక్తి. ఆత్మస్థితి అంటే మోక్షమే. మోక్షము అంటే జన్మరాహిత్యం. జన్మరాహిత్యం అంటే మళ్ళీ 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 జన్మలు ఎత్తే పని లేకుండా మన స్థితిలో మనం ఉండటం. మనం ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాం? పరమాత్మలోకి బయలుదేరి వచ్చాం. పరమాత్మ నుంచి బయలుదేరి వచ్చిన మనం, మన ప్రయాణం పక్కకు మారిపోయింది, పక్కదారి పట్టింది. పక్కదారి పట్టేటప్పటికి జన్మలకు జన్మలు, జన్మలకు జన్మలు, జన్మలకు జన్మలు పక్కదారిలోనే నడుస్తూ వచ్చాం. కానీ ఇలా పక్కదారిలో నడుస్తూ ఉన్న మనం ఏదో ఒక జన్మలో సరైన మార్గంలో పడతాం. సరైన మార్గంలో పట్టడం అంటే ఒక గురువుని ఆశ్రయించి జ్ఞానాన్ని తెలుసుకొని సాధనలు చేయటమే
సరైనటువంటి మార్గం. ఆత్మ ధ్యానం అంటే ఏమిటి? అసలు ఆత్మ అంటే ఏమిటి? నిరాకారమైంది, నిర్గుణమైంది, ఎలాంటి మార్పులు లేనిది, ఏ చావు పుట్టుకలు లేనిది, అంతటా నిండిపోయింది, సూక్ష్మాతి సూక్ష్మమైంది, కోటి సూర్య సమప్రభా తేజంతో వెలుగుతూ ఉండేది. ఇది నా స్వరూపం. అంతేగాని నశించిపోయే దేహం స్వరూపం నాది కాదు. అనుక్షణం మారిపోయే ఆలోచన విధానం మారిపోయే మనస్సు స్వరూపం నాది కాదు. అనుక్షణం కూడా తీసుకున్న నిర్ణయాల్ని మళ్ళీ మళ్ళీ మార్చుకుంటూ, ఇది కాదు అది, అది కాదు ఇదని మార్చుకుంటూ ఉండే బుద్ధి స్వరూపం నాది కాదు. నేను ఏ మార్పులు లేనటువంటి స్వచ్ఛమైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని. అంతటా కూడా నేనే ఉన్నాను. నాకంటే అన్యంగా ఏమీ లేదు. నాకంటే అన్యంగా దేనినో చూస్తున్నాను అంటే అది పొరపాటు. అది మనసు కల్పించే మాయాజాలం. అంతేగాని ఉన్నదంతా కూడా నేనే, సర్వత్రా నేనే నిండిపోయి ఉన్నాను. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. నేనే అంతటా వ్యాపించి ఉన్నాను. పరమ పవిత్రమైనటువంటి స్వరూపం నాది. నాలో ఏ కల్మషాలు కూడా లేనటువంటి పవిత్రమైనటువంటి స్వరూపం నాది. కల్మషం ఎప్పుడు ఉంటుంది? రెండవ వస్తువు అంటే కల్మషం ఉంటుంది. కానీ ఉన్నదంతా నేనే, రెండవది ఏది లేనప్పుడు కల్మషం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి ఆత్మను నేను, పరమాత్మను నేను. నా నిజమైనటువంటి స్వరూపం ఇదేను. నా స్వరూపంలో నేను నిలబడాలంటే ఈ దేహ మనోబుద్ధుల్ని వేరు చేయాలి. ఇదొక్కటే నాకున్నటువంటి ఏకైక మార్గం. ఈ దేహ మనోబుద్ధులతో ఉన్నటువంటి తాదాత్మ్యాన్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ రావాలి. అప్పుడే నా స్థితిలో నేను ఉండగలుగుతాను. నా స్వరూపం ఏమిటి? పరమ పవిత్రమైనటువంటి అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఇదే నా నిజస్వరూపం. ఇదే నా నిజస్వరూపం. ఇలా భావించేటప్పుడు మీకు మీరుగానే హిప్నోటైజ్ చేసుకోవాలి. ఎవరైనా సరే జ్ఞానాన్ని చెబుతారే కానీ సాధన చేయాల్సింది మాత్రం మనమే. కాబట్టి మనల్ని మనం హిప్నోటైజ్ చేసుకోవాలి. నేను ఏ కల్మషాలు లేనటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని, అంతటా కోటి సూర్య సమప్రభా తేజంతో వెలుగుతున్నటువంటి వెలుగు స్వరూపాన్ని. నా నిజస్వరూపం ఇదే. నా నిజస్వరూపం ఇదే. నా నిజస్వరూపం ఇదే. కోటి సూర్య సమప్రభా తేజం, సూక్ష్మాతి సూక్ష్మం, సర్వవ్యాపకం. ఇదే నా స్వరూపం. ఇదే నా నిజస్థితి.
ఇదే నా సహజ స్థితి. ఇదే నా సహజ స్థితి. హరి ఓం. ప్రశాంతంగా మనసు ఉంచుకొని కళ్ళు తెరవండి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మరలా రేపు సాయంత్రం 6 గంటలకి గీతా పారాయణతో తిరిగి కలుసుకుందాము. థ్యాంక్ యూ.